ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎముకలు అనగానే ముందు అసలు ప్రాథమిక మౌలిక సూత్రం ఎముకల ఆరోగ్యానికి మీరు నేర్చుకున్న మౌలిక సూత్రం ఏంటి సార్? ఎముకల్ని జాగ్రత్తగా కాపాడుకొని రావాలి మనం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం కదా, అండ్ మన ఇంగ్లీష్లో సామెత ఉంది, ఫర్ ఎ రైనీ డే అని. అట్లా మన బ్యాంకులో డబ్బులు వేసుకునేందుకు రిటైర్మెంట్లో వాడుకోవడానికి. అలానే మన బోన్ అన్న బ్యాంకులో కాల్షియంని డిపాజిట్ చేసుకోవాలి చిన్నప్పుడే. అది పీక్ బోన్ మాస్ అంటారు దాన్ని. అంటే మనం 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేసరికి మన బోన్లో ఏ రకమైన దారుఢ్యం ఉందో అదే దారుఢ్యం మన జీవితంతో మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి టీనేజర్స్ దగ్గర నుంచి బోన్లో కాల్షియము, బోన్ హెల్త్ని జాగ్రత్తగా తీసుకుంటే ఒక పీక్ బోన్ మాస్ వచ్చిన తర్వాత అది ఓల్డ్ ఏజ్లో కూడా హెల్ప్ చేస్తుంది. సడన్గా 60 ఏళ్ళకి నిద్రలేచి నేను రోజుకి 2 కిలోగ్రాములు కాల్షియం తింటాను, 300 బకెట్లు వైటమిన్ డి తింటానంటే కుదరదు. అప్పటికే బోన్ అయిపోయింది కథ. అవును. కాబట్టి అది ఫస్ట్ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలి. మన పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే బోన్ హెల్త్ అన్నది చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సో సార్, ఇప్పుడు టెక్నాలజీ విపరీతంగా అసలు మారిపోయింది. ఇందాక నేను చెప్పినట్టు పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగు కూడా పెంచుకోవచ్చు సర్జరీస్ ద్వారా అని చెప్తున్నారు. ఏమిటి సార్ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు? అంటే ఇప్పుడు పొట్టిగా ఉన్నది పొడుగా ఉన్న దాని మీద బోల్డ్ అంత కాంట్రవర్సీస్ వచ్చినాయి. అది కాకపోతే ఆ కాంట్రవర్సీస్ అన్ఫార్చునేట్ కాంట్రవర్సీస్, సగం తెలిసి తెలియకుండా ప్రెస్ హోల్డ్ చేసిన కాంట్రవర్సీలు. ఇప్పుడు పొట్టి వాళ్ళని పొడుగు చేయడం అన్నది తప్పు అన్నది ఎవడో నిర్ధారించలేడు. నా పర్సనల్ థింగ్. యాజ్ ఫార్ యాజ్ ఎథికల్లీ అండ్ సేఫ్టీ అయినప్పుడు ప్రాబ్లమే లేదు. ఇప్పుడు పాతగా ఇలిజారో టెక్నిక్ అని ఉంది. అంటే బోన్ ఎరగొట్టి అతికేటప్పుడు బోను మన చూయింగ్ గమ్ లాగా ఉంటుంది, దాన్ని క్యాలస్ అంటారు. ఆ టైంలో బోన్ని స్ప్రెడ్ చేస్తే, డిస్ట్రాక్ట్ చేస్తే ఆ క్యాలస్ ఇంకా పొడుగ్గా పెరుగుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అది ఇలిజారో అని రష్యాలో 50 ఏళ్ల కింద ఒక ఆయన కనుక్కున్నాడు. కాకపోతే ఐరన్ కర్టన్ వల్ల రష్యా అది బయటికి రావడం చాలా నాళ్ళు పట్టింది. ఇప్పుడు అది యూనివర్సల్లీ రికగ్నైజ్డ్, యూనివర్సల్లీ అక్నాలెడ్జ్డ్, యూనివర్సల్లీ అక్లైమ్డ్ టెక్నిక్. ఇది పొడుగు చేయడం అది ఏంటి అందరికీ చేయరు. ముందు అకాండ్రోప్లేషియా డ్వార్ఫ్స్ అని ఉంటారు, బతుతోటి వాళ్ళు ఇంత మరగుజ్జులు, వాళ్ళకి ట్రెక్ చేసేవాళ్ళు. తర్వాత యాక్సిడెంట్లో ఈ కాలు పొట్టి అయిపోయింది అనుకో, జీవితాంతం నేను కుంటుతా నడవక్కర్లా, పొడుగు చేయొచ్చు, అలా చేసేవాళ్ళు. తర్వాత అది కాస్మెటిక్గా కూడా ఎక్స్టెండ్ అయింది. అంతే కదా. ఇప్పుడు నేను 4 అడుగులు, నేను 5 అడుగులు అవ్వాలనుకుంటాను. మీరు ఏమి కాంప్లికేషన్ లేకుండా 5 అడుగులు అయితే నీకేంటి ఇబ్బంది? హూ ఆర్ యూ టు జడ్జ్ మీ? అంతే కదా. నా ముక్కు పొట్టిగా ఉంది, వంకర ఉంది, బాగు చేయించుకుంటాను, అది నా ఇష్టం. పర్సనల్ బాడీ ఇమేజ్ అన్నది మన ఇష్టం. తర్వాత చాలామందికి ఆత్మ న్యూన్యత ఉంటుంది పొట్టిగా ఉన్న వాళ్ళకి. అవును. దే వాంట్ టు గ్రో బిగ్. కొంతమందికి బట్టతల న్యూన్యత ఉంటుంది. సో అవన్నీ కూడా పర్సనల్ చాయిసెస్. ఆ పర్సనల్ చాయిసెస్ వాళ్ళు కానీ కన్విన్స్ అయ్యి వస్తే డెఫినెట్గా పొడుగు చేయొచ్చు. దానికి ఒక లిమిట్ ఉంది. మరియు 6 అడుగులు 3 అడుగులు అతను 6 అడుగులు చేయలేము, ఎందుకంటే నర్వ్స్ ఆర్టరీస్ దెబ్బతింటాయి. కాబట్టి ఇలిజారో లింబ్ లెంగ్తనింగ్, పొడుగు చేయడం అనేది చాలా స్థిరమైన ప్రక్రియ, చాలా అస్తిత్వంతో కూడిన ప్రక్రియ, అస్థిపంజరంతో కూడిన ప్రక్రియ, అస్థిపంజరంతో కూడిన ప్రక్రియ. దానికి కాంప్లికేషన్లు చాలా తక్కువ. కాకపోతే దాని స్పెషలిస్టులు ఉంటారు. ఇప్పుడు నేను చేయను ఇలిజారో, నాకు రాదు. రైట్ రైట్. దానికి వేరే డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ముందు అన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ సర్జరీ అయినా కాంప్లికేషన్ వస్తుంది ఒక్కోసారి. ఆ కాంప్లికేషన్ నువ్వు తెలుసుకొని అవన్నిటికీ నువ్వు ఓకే చేసుకుంటే చేసుకోవచ్చు.